రైట్ ఇక ఇరాన్ వార్షిప్ ని అమెరికా పేల్చేసిన ఘటనపై దుమారం రేగుతోంది. అమెరికా మాజీ ఆర్మీ కల్నల్ డగ్లస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఇరాన్ పై దాడి చేయడానికి భారత పోర్టుల్ని అమెరికా వాడుకుంటోందని ఒక టీవీ ఛానల్లో డగ్లస్ కామెంట్స్ చేశారు. ఇరాన్ పై చేస్తున్న దాడులకు భారత్ మద్దతు ఉందంటున్నారు డగ్లస్. ఈ విషయాన్ని అమెరికా నేవీ చెబుతోందంటున్నారు డగ్లస్. అయితే డగ్లస్ వ్యాఖ్యల్ని తోసిపుచ్చింది భారత ప్రభుత్వం. భారత పోర్టుల్ని అమెరికా వాడుకోవడం లేదని ప్రకటించింది. ఈ వ్యాఖ్యల్ని కొట్టిపారేసింది మన విదేశాంగ శాఖ ఫ్యాక్ట్ చెక్ విభాగం. ఇదంతా ఫేక్ న్యూస్ అని తేల్చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇలాంటి నిరాధార కల్పిత వ్యాఖ్యలు చేయరాదని వార్నింగ్ ఇచ్చింది. అయితే విశాఖపట్నానికి వచ్చి ఇరాన్ తిరిగి వెళ్తున్న ఇరాన్ వార్షిప్ ని శ్రీలంక సమీపంలో అమెరికా పేల్చేసిన ఈ ఘటనపై దుమారం రేగింది. అమెరికా మాజీ ఆర్మీ కల్నల్ డగ్లస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పై దాడి చేయడానికి భారత పోర్టుల్ని అమెరికా వాడుకుంటోందని ఒక టీవీ ఛానల్లో డగ్లస్ కామెంట్స్ చేశారు. ఇరాన్ పై చేస్తున్న దాడులకు భారత్ మద్దతు ఉందంటున్నారు డగ్లస్. ఈ విషయాన్నే అమెరికా నేవీ చెబుతోందన్నారు డగ్లస్. అయితే డగ్లస్ వ్యాఖ్యల్ని తోసిపుచ్చింది భారత ప్రభుత్వం. భారత పోర్టుల్ని అమెరికా వాడుకోవడం లేదని భారత్ ప్రకటించింది. ఈ వ్యాఖ్యల్ని కొట్టిపారేసింది విదేశాంగ శాఖ ఫ్యాక్ట్ చెక్ విభాగం. ఇదంతా ఫేక్ న్యూస్ అని తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు చేసిన పోస్ట్ని మనం చూస్తున్నాం టీవీ9 స్క్రీన్ మీద. ఇలాంటి నిరాధార కల్పిత వ్యాఖ్యలు చేయరాదని వార్నింగ్ ఇచ్చింది.